హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నాను. ఎగ్ అండ్ ఆలుగడ్డ కర్రీ చేసినాను, దాన్ని మీతో షేర్ చేస్తుందని ఇప్పుడు చెప్తున్నాను. ఎగ్స్ ఉడకబెట్టుకొని సైడ్లో పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం ధనియాలు శనగలు డీప్ ఫ్రై చేసుకొని చెక్క మొక్క పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి దాంట్లో అల్లము, ఎండు కొబ్బరి, కొంచెం ఎండు కొబ్బరి, తెల్లగడ్డ అన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. బాగా పొడిలాగా చేసుకొని మిక్సీలో రుబ్బి సైడ్లో పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి 4 టమాటాలు తీసుకున్నాను. 4 టమాటాలు, 3 ఆనియను, కొంచెం కరివేపాకు, తర్వాత వచ్చేసి కొంచెం గ్రీన్ చిల్లీ అన్నీ కట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఎగ్స్కి పప్పు వాటికన్నిటికి నీట్గా తీసుకొని పక్కన పెట్టుకొని, మీకు టమాటాలు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి. నాకు వచ్చేసి 4 సరిపోయినాయి. 4 వేసినాను, చిన్నవి అవి పెద్దవి కాదు. ఆనియన్ వచ్చేసి 2 తీసుకున్నాను. ఇంకా మిర్చి వచ్చేసి ఒక 3 వేసుకున్నా. మిర్చి వచ్చేసి తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం తాలింపు గింజలు అవన్నీ సాసులు ఉంటాయి కదా, తాలింపు గింజలు అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వగానే టమాటో వేసి అది కూడా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మ్యాష్గా అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఎగ్స్, ఆలుగడ్డ అన్నీ వేసి ఉప్పు కారం సరిపడినంత మీకు ఎంత కావాలో అంత. ఒక్కొక్కరు ఉప్పు కారం ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు. నేను లైట్గానే వేసుకున్న ఉప్పు కారం పసుపు వచ్చేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. నీట్గా ఫ్రై చేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకొని కొంచెం లాస్ట్లో వచ్చేసి వాటర్ పోసేసి పొడి ఇప్పుడు వేసుకొని తిప్పుకోవాలన్నమాట. మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి అంతా వేసి బాగా కలపాలి. కలిపిన లాస్ట్లో కలిపి 10 నిమిషాల తర్వాత దించేస్తే ఎగ్స్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.